పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ నిర్మాణానికి 99,90,00,000 నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్డాపుశీల వద్ద 59.80 ఎకరాల భూమిని కేటాయించామని, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమై వేగవంతంగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకాంక్షించారు. సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే సొంత ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వం అక్కా చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి కేవలం ₹1 అన్ని హక్కులతో ఇళ్లు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని ఉప ముఖ్యమంత్రి పిడికి రాజేంద్ర పేర్కొన్నారు. సాలూరు పట్నం గుమ్మడాం సమీపంలో సుమారు 82.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 1,057 టిడ్కో ఇళ్లను ఏపీ టిడ్కో చైర్మన్ జమాన ప్రసన్న కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అనేది ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు చేకూరిన ఆర్థిక ప్రయోజనం మొత్తం ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి పేదల పట్ల చూపించిన అభిమానం అని ఏపీ టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్ తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ కార్యక్రమానికి పార్వతీపురం రైల్వే స్టేషన్ ఎంపికైంది. సుమారు 14.76 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రైల్వే స్టేషన్లో భవనాలు, ఆధునికీకరణ, వెయిటింగ్ హాల్స్, కెఫెటేరియా, స్థానిక ఉత్పత్తుల విక్రయానికి స్టాల్స్, ప్లాట్ఫామ్స్, అప్రోచ్ రోడ్డు, పార్కింగు, పాదచారులకు దారి, ల్యాండ్స్కేపింగు, ఆధునిక లైటింగు తదితర పనులు చేపట్టనున్నారు. పార్వతీపురం రైల్వే స్టేషన్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు వస్తాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి వల్ల పార్వతీపురం చుట్టుపక్కల అన్ని రంగాల్లో అభివృద్ధికి దోహదం జరుగుతుందని, తద్వారా ఆర్థిక పురోగతికి నాంది పలుకుతుందని, భవిష్యత్తులో 22 ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. నిండు జీవితానికి 2 చుక్కలు నినాదంతో దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 98,991 మందికి పోలియో చుక్కలు వేయనున్నారు. 905 పోలియో బూతులు, 42 మొబైల్ టీములు, 19 ట్రాన్సిట్ టీములను ఇందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. ఏటా 2 సార్లు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈరోజు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి జగన్నాథరావు తెలిపారు. పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు పుట్టిన శిశువు నుంచి 5 ఏళ్ల వయస్సు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా 2వ అదనపు జడ్జి ఎస్ దామోదరరావు సూచించారు. మార్చి 16 తేదీన పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశానికి వెన్నెముకైన రైతు క్షేమమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. పీఎం కిసాన్ రైతు భరోసా పథకం కింద 2023-24 సంవత్సరానికి జిల్లాలో 1,46,016 మంది రైతులకు 29,32 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వం రైతులకు కావాల్సిన అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తోందని, పంటలు పండించే ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో అదనంగా సహాయక కేంద్రం ఏర్పాటు, పోలింగ్ కేంద్రం పేరు మార్పు, లొకేషన్ మార్పుపై ప్రధాన ఎన్నికల అధికారి ప్రతిపాదనలు కోరారని ఆయన తెలిపారు. జిల్లాలో 243 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పునకు, 26 పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్పునకు ప్రతిపాదనలు సమర్పించారు. తుది ఓటర్ జాబితా ప్రకటన అనంతరం అందిన ఫిర్యాదులు, మీడియా నివేదికల ఆధారంగా విచారణ జరిపి 1,032 ఓట్లను తొలగించామని చెప్పారు. 80 సంవత్సరాల వయస్సు పైబడి కదలలేని స్థితిలో ఉన్న ఓటర్లు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికి పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ విష్ణుచరణ్ ఆదేశించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్చి తగిన చికిత్స అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు కాలానుగుణంగా వైద్య పరీక్షలు జరగాలని ఆదేశించారు. వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.